ఘట్కేసర్లో దారుణం. అదనపు కట్నం కోసం అత్త మామ భర్త వేధింపులు తట్టుకోలేక 4 సంవత్సరాల నుంచి వారిని భరిస్తూ చివరకు తనకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించింది రాధిక. 2001 సంవత్సరంలో ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన రామిడి విష్ణువర్ధన్ రెడ్డితో బీబీనగర్ ప్రాంతానికి చెందిన రాధికకు వివాహం జరిగింది. సంవత్సరం కాలం పాటు సాఫీగా సాగిన విష్ణువర్ధన్ రాధికల సంసారం వివాహ సమయంలో ఇచ్చిన కట్నం సరిపోదంటూ మరింతగా కావాలని అత్తామామ మరియు భర్త విష్ణువర్ధన్ రెడ్డి వేధించారు. ఈ వేధింపులను భరించలేక పలుమార్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజకీయ పలుకుబడుతూ గత 4 సంవత్సరాలుగా నన్ను అత్తగారింటికి రానివ్వడం లేదంటూ బాధితురాలు రాధిక తన అత్తగారి ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తోంది. పెళ్ళైన నెల నుంచి గొడవ చేసి కొడుతున్నాడు, తిట్టడం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ స్కిప్ చేసిండు. సెకండ్ మళ్ళీ మీకు కడుపులో పడగానే 9 monthsకి డెలివరీ ఈ టైంలో ఉంది. రేపు ఇల్లు డెలివరీ అయితేనే కానీ మీ కడుపు ఎందుకు అని ఘోరంగా తిట్టిండు, తీయించుకోమన్నాడు. అయినా వినలేదు. ఆయన అన్నాక 2 daysకి డెలివరీ అయింది. పాప పుట్టిన పేపర్స్ తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టుకున్నాడు. డబ్బులు ఏవి అని అంటే నాకు ఇంకోటి ఉంది, నేను దానికి ఇస్తాను అడగకున్నాను అని మాట్లాడిండు. మా బావ ప్రశాంత్ రెడ్డి నా బంగారం మొత్తం ఇక్కడ పెట్టేసి వెళ్ళిన, కరెక్ట్ బట్టలతో వెళ్ళిన. నా బంగారం మమ్మీ మొత్తం సీసీ కెమెరాస్ ఇంట్లో కావాల్సినవన్నీ కొంటున్నాడు నా బంగారంతో. మళ్ళీ వాళ్ళ మామ మంద సంజీవ్ రెడ్డి మొత్తం భార్య భర్తలను కలవకుండా చేస్తున్నాడు. నేను ఇక్కడికి నన్ను కొట్టిండు, కట్నం కిందికి తీసుకురమ్మని కొట్టిండు. నేను కొడితే నేను మా ఇంటికి వెళ్ళిపోయినా. నేను ఎవరు చస్తానంటే మా బాబాయ్ వాళ్ళు ఆపిరు, సావద్దు. మరి ఘోరంగా ఉంది, కొట్టిన దెబ్బలు. ఈమె నేను చద్దామని వెళ్ళినాం ఇంట్లోకి వెళ్ళి. నేను చస్తే మా అక్కుంటా, వాళ్ళకి ఏం బాధ లేదు. నేను అట్లేం బాధపడదు. నన్ను కాదని ఎఫ్ఐఆర్ ఉంది, ఆయనకు ఎఫ్ఐఆర్ ఉంది అమ్మాయితో. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి నవంబర్ 24th నవంబర్ 2020 నవంబర్ 4th రోజు మ్యారేజ్ అయింది. వెనస్డే. ఎప్పుడు పెళ్ళైన 1 month నుంచి కొట్టుడు తిట్టుడు. ఈమె కడుపులో పడ్డప్పుడు 9 months అప్పుడు కడుపు తీయించుకోవాలి. లంజాదన్న సంతి లంబడి ముండ నీ కడుపు ఎందుకే 9 నెలలు పడ్డప్పుడు ఎవడన్నా 9 నెలలు అప్పుడు పట్టుకు తీస్తారా? 5 months అప్పుడు ఏం చేసారు? 5 మాట తిట్టిండు విష్ణువర్ధన్ రెడ్డి. నేను చేసుకున్నా దాన్ని చేసుకున్నా అని అన్నాను. అల్లుడు మరి అట్లా అనవలసి వచ్చింది కదా ఈ కర్మకు. నీకేమైనా తక్కువ చేసినా అని గట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు అమ్మేసినా మొత్తానికి ఇంట్లో అంటే రానియలే. లేకుంటే రాకపోవు. కొట్టినాక దెబ్బలు అన్ని చూడలేక వచ్చింది. అయితే మా మధ్య వచ్చి తోలుకొచ్చుకున్నాట. మేము మాకు తెలియదు, తోలుకొచ్చుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి తోలుకోవేరు. మళ్ళీ 2 రోజులకి కొట్టి తోలిచ్చేసి ఉంది. లంజ రామిడి అని తిట్టింది. రామిడి శైలజ రెడ్డి. పిల్లకు ఫిక్స్ వచ్చిందని చెప్పిన వీళ్ళ తండ్రికి. నాకెంత చెప్తున్నావు? నీకు గుద్ద తీట పోయి చూపించుకో హాస్పిటల్. ప్రశాంత్ రెడ్డి మళ్ళీ ఇట్లా బేదసాను. నా అన్న పోలీసు నా బావ లాయర్, నన్ను ఏం బీకన్నా గర్కొవడం ఏం బీకన్నా ఆతులు అవ్వడం ఏం బీకడం మాట్లాడతాడు విష్ణువర్ధన్ రెడ్డి. ఆయనకు పెట్టిన బంగారం, పెట్టిన బంగారం అమ్ముకొని కారు కొన్నాడు. ఇప్పుడు బదనాలు ఏం చేస్తున్నాడు అంటే అది కారు కొనమంటేనే కొన్నాను బదనాలు చేస్తున్నాడు. నేను కొనమనలేదు, కారు కొనమనలేదు, ఏం కొనమనలేదు. నా మీద బదనాలు చేస్తున్నాడు.